హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి సెంపర్. ఇవాళ మా కోసం మా అవ్వ సొరపిండి పెడుతుంది. ఎలా పెడుతుందో చూసేద్దామా? ఏం చేస్తాను అవ్వా? సొరపిండా? సరే పెట్టు. ఏం తిత్తాను అవ్వ? ఫస్ట్ ఏంటిది? ఎల్లిపాయలా? ఏం పోతున్నావు అవ్వ? ఫస్ట్ బియ్యం పిండా? ఏమెత్తాను? ఏం దంచుతాను అవ్వ? ఉల్లిగడ్డ దంచుతాను, ఎల్లిపాయలు దంచుతాను, జీలకర్ర దంచుతాను, పచ్చిమిరపకాయలు దంచుతాను. చూపి ఏమెత్తాను అవ్వ? జీలకర్ర ఎల్లిపాయ వేస్తాను పిండిలా. ఇక్కడ మా అవ్వ బియ్యం పిండిలో ఉప్పు కారంలు సొరపిండికి సరిపడా వేస్తుంది. వేసి వాటర్ పోసి మంచిగా మిక్స్ చేస్తుంది. ఈ పిండి అంతా ఒక ముద్దలా అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి. మనం కూడా చేద్దాం ఒకసారి మన వీడియోలో. సొరపిండి నా స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మా అవ్వ గంజికి ఒత్తుతుంది ఒక పిండి ముద్దను తీసుకొని. చూడండి, వీడియోలో చూపించిన విధంగా గంజికి గంజిపిండి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఈ గంజిని తీసుకెళ్ళి స్టవ్ పైన పెట్టి కాలుస్తా కాస్త నూనె పోసి. ఆ గంజిపిండికి రంధ్రాలు పెట్టుకుని రంధ్రాలలో నూనె పోసుకుని కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు లిడ్ పెట్టి కాసేపు కుక్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా కుక్ అయిందో కదా సర్వపిండి. సర్వపిండి అంటేనే తెలంగాణలో చాలా ఫేమస్ కదా. ఇప్పుడు ఇంకో గంజికి పెట్టి కాలుస్తున్నా. ఇది తీసుకెళ్ళి మా అవ్వకి ఇద్దాం. మా అవ్వ టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పింది. మేము కూడా తిన్నాం. టేస్ట్ వాజ్ రియల్లీ యమ్మీ. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.